ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి జెబ్రానిక్స్ మౌస్ అనమాట. యాక్చువల్గా ఇది వైర్లెస్ మౌస్ అండ్ దీని యొక్క ప్రైస్ మీకు ఆన్లైన్లో దాదాపుగా 300 రూపాయలు అయితే ఉంది. అండ్ దీని మోడల్ చూసుకున్నాం అనుకోండి జెబ్ రేజన్ అయితే ఉంది. అండ్ మనం ఇంకొక సైడ్ చూసుకున్నాం అనుకోండి, ఇంకొక సైడ్ వచ్చేసరికి బ్యాటరీస్ వీళ్ళు ఇంక్లూడ్ చేయలేదు, మనం కొనుక్కోవాలని చెప్పేసి అయితే రాశారు. అండ్ వేరే సైడ్ మనకి బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ వెనకాల చూసుకున్నాం అనుకోండి ఇది 2.4 GHz వైర్లెస్ సపోర్ట్ చేస్తుందని రాశారు. అంతేకాకుండా అప్ టు 1200 DPI సపోర్ట్ చేస్తుందని రాశారు. అంతేకాకుండా పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నాం అనుకోండి ఇందులో మనకి 3 బటన్స్ ఉన్నాయంట. అండ్ దాంతో పాటు అయితే హై ప్రిసిషన్ కి అయితే సపోర్ట్ చేస్తా అంటున్నారు. అండ్ రిసీవర్ వచ్చేసరికి చాలా చిన్న రిసీవర్ ఉంటుందంట, నానో రిసీవర్ ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ప్రైస్ చూసుకున్నాం అనుకోండి బాక్స్ మీద ప్రైస్ వచ్చేసరికి 399 రూపీస్ అయితే ఉంది, అంటే దాదాపుగా 400 రూపీస్ అనమాట. ఫ్రెండ్స్ బాక్స్ లో చూసుకున్నాం అనుకోండి మనకి కొంచెం పేపర్ వర్క్ అని కూడా చెప్పను, జస్ట్ ఒక చిన్న పేపర్ని అయితే పెట్టారనమాట. ఇందులో మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు అని అయితే రాశారు. అండ్ దాంతోపాటు జెబ్రానిక్స్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మౌస్ మనకి చూడడానికి ఎలాగైతే ఉంది, ఇనీషియల్ ఇంప్రెషన్స్ చూసుకున్నాం అనుకోండి పర్వాలేదు, మనకు పట్టుకోవడానికి అయితే బాగానే అనిపిస్తుంది. మనమే బ్యాటరీస్ని సెపరేట్గా కొనుక్కుని ఇందులో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కూడా నేను ఒకసారి కనెక్ట్ చేసేసి నాకు ఎలాగ అనిపించింది అంతా కూడా మీకు అయితే చెప్తాను. కీస్ చూసుకున్నారు అనుకోండి నార్మల్గా మనకి కీస్ అనేది పైన చాలా లూజ్గా అయితే అనిపిస్తుంది ఇనీషియల్గా నాకు. మీకు తెలుస్తుందేమో నాకైతే తెలియదు కానీ, సో మరీ ఎక్కువ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇందులో మొత్తం మనం 2 AAA బ్యాటరీస్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాటరీస్ కూడా ఇన్స్టాల్ చేసి ఒకసారి మనం టెస్టింగ్ అయితే చేద్దాం. నేను కంప్లీట్గా ఒక 3 డేస్ పాటు యూజ్ చేసి నాకు ఏమనిపించింది అనేది ఫైనల్గా మీకు వెరిడిక్ట్ని అయితే షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా అన్బాక్సింగ్ ఇవన్నీ చూశారు కదా, నేను దాదాపుగా ఈ మౌస్ని 1 వీక్ పాటు అయితే యూజ్ చేశాను. సో 1 వీక్ యూజ్ చేసిన తర్వాత నాకు ఏమనిపించింది అనేది అయితే మీకు చెప్తాను. యాక్చువల్గా నాకు ఈ మౌస్ యూజ్ చేస్తున్నప్పుడు ప్రోస్ పెద్దగా కనిపించలేదు, కాన్స్ కూడా పెద్దగా అయితే ఏం కనిపించలేదు. మనకి బేసిక్గా ఆర్డినరీ మౌస్ ఎలాగైతే ఉంటుందో నాకు అలాగైతే అనిపించింది. బట్ జనరల్గా మీరు వైర్లెస్ మౌస్లు గట్రా కావాలనుకుంటే కనుక కొద్దిగా కంప్యూటర్ పర్సన్ తయారు చేసే బ్రాండ్లో తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు జెబ్రానిక్స్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మీకు మంచి రెప్యూటేటెడ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే హెచ్పీలో కానీ డెల్లో కానీ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు డెల్లో కన్సిడర్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు కొద్దిగా ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, అదేంటంటే మీరు ఎప్పుడైనా కానీ ఇలాగ ఓన్లీ మౌస్ కొనుక్కునే బదులు కీబోర్డ్ అండ్ మౌస్ కాంబోని కొనుక్కున్నారనుకోండి మీకు అదే డాంగిల్, సో డాంగిల్ ఉంది కదా, సో ఇట్లా డాంగిల్ తోటి మీకు మౌసు అలాగే కీబోర్డ్ కూడా వర్క్ చేస్తుంది. అదే మీరు మళ్ళీ స్పెషల్గా ఒక కీబోర్డ్ని కొనుక్కోవాలనుకుంటే ఇంకొక ఎక్స్ట్రా డాంగిల్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి ప్రోస్ గురించి మాట్లాడుకున్నారనుకోండి ఈ మౌస్ అనేది నాకు చాలా స్టడీగానే అనిపించింది, ప్రైస్కి అయితే నాకు పర్వాలేదని అయితే అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మౌస్ అనేది అసలు వెయిట్ అయితే లేదు. ఒకవేళ మనం బ్యాటరీస్ ఇన్స్టాల్ చేస్తే వెయిట్ కొంతవరకు పెరిగింది కానీ వితౌట్ బ్యాటరీస్ అయితే మాత్రం అసలు వెయిట్ అయితే లేదు, చాలా లైట్ వెయిట్గా అయితే అనిపించింది. అండ్ డిజైన్ గురించి చూసుకోండి, డిజైన్ ఎలా ఉందనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే డిజైన్లో కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయలేదు. కంప్లీట్గా మీకు మౌస్ అనేది ప్లాస్టిక్ అనమాట. ఈ ప్రైస్కి మనం ప్లాస్టిక్ కాకుండా వేరేది కూడా ఎక్స్పెక్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. మనకి మెటల్ ఇవన్నీ కావాలనుకున్నా లేకపోతే మీకు ప్రీమియంగా ఫీల్ కావాలనుకున్నా ఖచ్చితంగా మనం ఎక్కువ ప్రైస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు జనరల్గా ఈ డాంగిల్ అనేది ఇందులోనే క్యారీ చేసేయచ్చు, కాబట్టి మనకి డాంగిల్ మిస్ అయిపోతుంది అటువంటి భయం అయితే ఉండదు. మనం యూజ్ చేసుకున్నంతసేపు మనం సిస్టమ్కి కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకుని లేదా ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకుని అదే మనకు పని అయిపోయిన వెంటనే మనం డాంగిల్ని అయితే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మిస్ అయిపోద్దేమో అని చెప్పేసి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ఎప్పుడైతే అవసరమో లైక్ మనం ఎలాగ తీసేసుకుని మనం అయితే యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఈ మౌస్కి ఇంకొక ప్రో కూడా ఉంది, అదేంటంటే మీరు మౌస్ని యూజ్ చేస్తారనుకోండి జనరల్గా మనకి ఎటువంటి సర్ఫీసెస్ మీదైనా ఈ మౌస్ అయితే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మౌస్ని యూజ్ చేయాలంటే అంతకుముందు ఎక్కువ శాతం మనకి మౌస్ ప్యాడ్ కానీ డెస్క్ ప్యాడ్ కానీ ఉంటేనే మనం మౌస్ని అయితే యూజ్ చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు అనుకోండి మనకి మౌస్ ప్యాడ్ కానీ డెస్క్ ప్యాడ్ కానీ లేకపోయినప్పటికీ కూడా మనం మ్యాక్సిమం సర్ఫేసెస్ అన్నింటి మీద కూడా మౌస్ని అయితే యూజ్ చేయగలుగుతున్నాం. ఓన్లీ గ్లాస్ మీద మాత్రమే మీకు మౌస్ అనేది సరిగ్గా పనిచేయవు ఫ్రెండ్స్. అంతేకాదు దీనికి పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలని అంటే ఎప్పుడైతే మనం ఈ మౌస్ని సిస్టమ్కి కనెక్ట్ చేసి సిస్టమ్ కూడా ఆన్లో ఉండి యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే మౌస్ అయితే పనిచేస్తుంది. అలా కాకుండా మనం సిస్టమ్ ఆఫ్ చేసినా లేకపోతే ఈ మౌస్ని ఎక్కువసేపు యూజ్ చేయకపోయినా ఈ మౌస్ అనేది దానికి అదే ఆఫ్ అయితే అయిపోతుంది. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, కాన్స్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ నాకు అంటే నేను మరీ తక్కువ అనేది చెప్పట్లేదు, బట్ నాకు ఈ బిల్డ్ క్వాలిటీ అనేది అసలు నాకైతే అంత నచ్చలేదు. స్క్రోల్ వీల్ యొక్క క్వాలిటీ కూడా నాకు అంత బెస్ట్ అనేది అనిపించలేదు. అండ్ సెకండ్ కొన్ వచ్చేసరికి బ్యాటరీ యొక్క ప్లేస్మెంట్ ఫ్రెండ్స్, యాక్చువల్గా దీనికి బ్యాటరీ ప్లేస్మెంట్కి కంపార్ట్మెంట్ అనేది కింద అయితే ఇచ్చారు బాగానే ఉంది. కానీ ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ వల్ల ఎక్కువ శాతం బ్యాటరీస్ అయితే కదిలిపోతున్నాయి. ఒకవేళ మనం ఈ కవర్ని పెట్టేస్తే ప్రాబ్లం లేదు, కానీ
ఆ కవర్ను పెట్టకుండానే కొద్దిగా మనం అటు ఇటు మూవ్ చేసాం అనుకోండి మౌస్ని, ఖచ్చితంగా ఈ బ్యాటరీస్ అయితే కదిలిపోతున్నాయి. అది కూడా నాకు ఒక చిన్న కాన్ కింద అయితే అనిపించింది. ఇది ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.